బనకచెర్ల ప్రాజెక్టు కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ మాటలతోనే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని, వాటిని ఏపీ వాడుకోవచ్చని గతంలో కేసీఆర్ అన్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో జనహిత పాదయాత్ర సందర్భంగా జక్రాన్పల్లి మండలం అర్గుల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాలపై అప్పుడు ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా మాట్లాడి, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయన హరీష్ రావు ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. బంకచెర్ల విషయంలో మన మీద తప్పు చేసినట్టు ఈయన 6 అడుగులు, ఆ నల్గొండలో ఒక 3 అడుగులు ఉంటాడు. ఈ 6 అడుగులైనా 3 అడుగులైనా మాట్లాడుతున్నారు బంకచెర్ల గురించి. ఏం మాట్లాడుతున్నారు? 2016లో మంత్రిగా సుదర్శనుడి గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. 16లో అపెక్స్ కమిటీలో 16 అసలు కేసీఆర్ గారు పోయి అరే రాయలసీమ రత్నాలసీమ చేస్తా, అరే సపరేట్ అయినాక తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమ రత్నాలసీమ చేస్తా అటు రత్నాలు ఏరుకుంటూనే పోయి ఆంధ్రని సశ్యామలం చేస్తామని నువ్వు మాటిస్తే 3000 టీఎంసీలు గోదావరిలో పోతుంది, మాకు 1000 టీఎంసీ సరిపుచ్చుకుంటాము అని ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దాన్ని ఆసరాగా తీసుకొని దాదాపు 90,000 కోట్లకి వాళ్ళు జీవోలు ఇచ్చి దానికి కూడా అనుసంధానంగా గోదావరి నది నీళ్ళని కృష్ణానదిలో కలుపుతూ కృష్ణానది నీరు ద్వారా బనకచెర్ల వరకు టన్నులు పెట్టుకుంటూ ఇష్టారాజ్యంగా నీళ్లు తోడుకెళ్తానంటే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి కంప్లైంట్ చేసి ఆ జీవోని ఆపిస్తే ఇప్పుడు ఆయనేమో మన మీద బట్టగాలు చేస్తున్నాడు. అరే 10 ఏళ్ళు ప్రభుత్వం నుండి అబద్ధాలు ఆడినారు, ఇంకా అబద్ధాలు ఆడుతుంటే